హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసిందంటే మనకి ఎంతగానో ఇష్టమైన నూడిల్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా గోధుమ పిండితోని ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తాను. దానికోసం నేను ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. చపాతీ ముద్దలా కలిపేసుకొని మనం ఈ రకంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. దీనిపైన ఒక మూత కానీ టవల్ కానీ ఏదైనా కవర్ చేసి క్లోజ్ చేసి పెట్టండి. ఒక 1/2 అవర్ తర్వాత ఇప్పుడు మనం నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఆల్రెడీ బౌల్లో వాటర్ హీట్ చేసి స్టవ్ పైన పెట్టాను. మనకి ఇంట్లో మురుకులు చేసుకునే పావు ఉంటుంది కదా, దాంట్లో కారపూస చేసుకునే దాంతో మనం నూడిల్స్ చేసుకుందాం. దాంట్లో ఈ పిండిని పెట్టుకొని ఆల్రెడీ వాటర్ హీట్ అయినాయి, బాయిల్ అవుతున్నాయి. దాంట్లో మనం మురుకులు ఒత్తినట్టు కారపూసలాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఒక్కసారి పెట్టిన పిండి ఒక్కసారి మీరు నూడిల్స్ లాగా ప్రెస్ చేసి ఒక 2 to 3 మినిట్స్ అట్లా వాటర్లో కుక్ అవ్వనివ్వాలి. వాటర్లో కుక్ అయితే నూడిల్స్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతున్నాయి అన్నమాట. ఈ విధంగా పిండి మొత్తాన్ని మనం ప్రెస్ చేసి ఒక 2 to 3 మినిట్స్ వాటర్లో కుక్ చేసుకోవాలి. వాటర్లో కుక్ అయిన తర్వాత నూడిల్స్ ఎలా వచ్చాయో చూడండి. ఈ రకంగా వచ్చిన తర్వాత మనం వాటర్లో నుంచి తీసేసి ఒక 5-10 మినిట్స్ మనం నార్మల్గా పెట్టుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఒక జాలి దాంట్లో వేసి ఒక 5-10 మినిట్స్ పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా ఆరిపోతాయి అన్నమాట. వాటర్ అంతా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకు నూడిల్స్ ప్రిపేర్ అయిపోయినట్టే. నేను చికెన్ ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. దానికోసం నేను కొంచెం చికెన్ పీస్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అండ్ కార్న్ ఫ్లోర్ 1 స్పూను, మైదా పిండి 2 స్పూను వేసి వాటర్ వేసి కలిపేసాను. కలిపి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆల్రెడీ కలిపిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం చికెన్ని వేసి విడివిడిగా వేసి ఒక 2 మినిట్స్ వరకు దాన్ని కదపొద్దు. కదిపితే ఏంటంటే మనకు పిండి అనేది మన స్పూన్తో పైనకు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఒక 2 మినిట్స్ అలాగే కుక్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మీరు బ్యాక్ సైడ్ టర్న్ చేసి మళ్ళీ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా చికెన్ లేని వాళ్ళు చికెన్ స్కిప్ చేసి ఓన్లీ ఎగ్తో కూడా చేసుకోవచ్చు. నేనంటే చికెన్ ఇంట్లో అవైలబుల్లో ఉండే, అందుకే ఇది కూడా వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇది వేసి ట్రై చేశాను. బట్ చికెన్ సూపర్ అంటే సూపర్ వచ్చింది. చికెన్ ఎగ్ నూడిల్స్ మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసి ఎగ్ నూడిల్స్ ఎగ్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు ఎగ్ని బ్రేక్ చేసి వేయండి. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ యూస్ చేశాను. మీరు కావాలనంటే 4 ఎగ్స్ యూస్ చేసుకోండి. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ యూ. మీకు ఎగ్ ఎక్కువ కావాలనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చికెన్ యూజ్ చేస్తున్నాను కదా, అందుకని ఓన్లీ 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేశాను. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఎగ్ కూడా మనకు తింటుంటే పచ్చిగా అనిపించద్దు కదా, అందుకోసమని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం అంతా పెప్పర్, కొంచెం మసాలా కోసమని పెప్పర్ యూస్ చేశాను. మీరు యూస్ చేస్తే చేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. పెప్పర్ సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు
ఎగ్ని ఫ్రై అవ్వనివ్వాలి. మనకి పచ్చితనం పోయేంత వరకు ఎగ్ని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ అడుగున అంటుకుంటుంది కదా, అది కూడా మొత్తం తీసేస్తే బాగుంటుంది. ఆ టేస్ట్ బాగొస్తుంది, అదే బాగొస్తుంది టేస్ట్. ఓకే, నార్మల్గా అయితే చికెన్ అవైలబుల్ లేని వాళ్ళు ఎగ్గే ఎక్కువ ఇష్టపడతారు, ఎగ్ నూడిల్సే. నేనేంటంటే మా ఇంట్లో వాళ్ళకి చికెన్ అంటే ఇష్టం, అందులో చికెన్ ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి చికెన్ ఫ్రై చేసి అది కూడా యాడ్ చేద్దామని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్ ఫ్రై అయిపోయింది కదా, ఎగ్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము నూడిల్స్ ఫ్రైకి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నూడిల్స్ ఫ్రై చేసుకోవడానికి మనం ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. అల్లము, వెల్లుల్లి, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర. మీకు క్యాబేజీ అవైలబుల్లో ఉంటే క్యాబేజీ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఈ ఫ్రై అయిన తర్వాత మిగిలిన కట్ చేసుకున్న ఉన్నాయి కదా, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ కూడా వేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడే మనం దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకి మీడియం కుక్ అవుతే సరిపోతుంది. ఆనియన్ అనేది కొంచెం మెత్తబడ్డాకు సరిపోతుంది. ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నూడిల్స్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి? అదే పిల్లలకైతే చాలా చాలా ఇష్టపడతారు నూడిల్స్ అని. ప్రతిసారి అమ్మ మ్యాగీ చేసి ఇవ్వు అని అడుగుతారు కదా, అందుకోసమనే నేను ఈ వెరైటీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది అని చెప్పేసి ఇలా వీట్ ఫ్లోర్తోని ట్రై చేశాను. ప్రతిసారి మ్యాగీ ఇవ్వకండి, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అప్పటికప్పుడు మీరే ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసి మీరు తినండి, పిల్లలకు కూడా ఇవ్వండి. మీరు ఫ్యామిలీ మొత్తం కలిసి తింటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. అలాగే మనం చపాతీ చేసుకుంటాం కదా, ఆ చపాతీ ప్లేస్లో ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి. అదే ప్లేస్లో మీరు కూడా ఇష్టంగా తింటారు. ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1.5 స్పూన్ అంతా కారం యాడ్ చేశాను. దీంతోపాటు మనకి ఏంటంటే టమాటా కెచప్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది, అది ఒక 2 స్పూన్స్ అంతా యాడ్ చేశాను. దీంతోపాటు మనకి హాట్ సాస్ అని, అది కూడా సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. అది వేయడం వల్ల ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిన్న ఫీలింగ్లా వస్తుంది మనకి. బయట ఫాస్ట్ ఫుడ్లో ఎలా అయితే ఫ్లేవర్స్ ఇస్తారో సేమ్ అలాగే మనం కూడా ఇంట్లో చేసి యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. హాట్ సాస్ అనేది ఏంటంటే జస్ట్ ఫర్ స్పైస్నెస్ కోసం అంతే, దాంట్లో ఏం లేదు, మనం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి బాగా కలిపిన తర్వాత మనం చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసి ఇవంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూడిల్స్ని బాగా కలుపుకోండి. ఈ కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అండ్ చికెన్ కూడా ఉంటుంది కదా, అవి కూడా యాడ్ చేసి మనం కలిపేసి బాగా కలిపేసుకొని లాస్ట్లో మనం కొత్తిమీర కూడా ఉంది కదా, ఆ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 1 minute స్టవ్ పైన పెట్టేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు చూసారా ఎంత బాగా వచ్చాయో నూడిల్స్, చూస్తుంటేనే నోట్లోనే నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. అందుకే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి హెల్దీ ఫుడ్ కావాలి అని అంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను డిఫరెంట్గా ట్రై చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.
అండ్ కమెంట్ కూడా చేయండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్లో చికెన్ ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే ఈజీగా, అది కూడా వీట్ ఫ్లోర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి, మర్చిపోకండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తొందరగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.